మినీ పాల కేంద్రము ఇక్కడే. ఇది మోర్ దగ్గరనే, ఇక్కడ మోర్ ఉంటుంది కదా, మోర్ పక్కకే అన్నట్టు. ఇక్కడ ఆర్మూర్లో ఇప్పుడు మంచిగా ఉంటున్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి పాలు పెరుగు అన్నీ కూడా. ఇంకా కుండలు పెట్టడం కొత్త కాన్సెప్ట్. ఇక అది కుండ లాంటిది ఉంది కదా ఒకటి. ఈ షాప్ వచ్చేసి 7 months అయింది, కానీ బాగా క్లిక్ అయిపోయింది. అంటే మంచిగా వీళ్ళు అంటే ఇవ్వడం అంత బాగుంది అన్నట్టు, అంటే కల్తీ లేకుండా. ఇది పెరుగు నేను ఇక్కడనే చూస్తున్నా, ఇట్లా కుండలలో పెట్టడము బాగుంది కదా కాన్సెప్ట్. అంటే ఇది ఇట్లా తింటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో అన్ని కుండలలోనే పెడుతురు వీళ్ళు తెచ్చి. ఇంకా ఎవరు చెప్పారో కానీ మంచిగా ఉంది ప్లాన్ అయితే. అందరు ఇట్లా అయితే బాగుంటుండే. ఇంకా వీళ్ళు కొత్తగా పెట్టిర్రు. ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్లు, ఇంకా పాలు పెరుగు అన్నీ చుట్టుపక్కల విలేజ్ నుంచి పాలు తీసుకొచ్చి పోస్తారు వీళ్ళు మనకు డైరెక్ట్. ఇంకా మనం కూడా ఇచ్చేస్తారు ఇక పాలు. ఇది వచ్చేసి పాల టెస్ట్ మిషన్ అట వీళ్ళ దగ్గర ఉంది. అంటే వీళ్ళు టెస్ట్ చేసుకొని తీసుకుంటారు, వాళ్ళు మంచిగా తెచ్చిరా ఎట్లా కల్తీగా సంథింగ్ అట్లా. ఇది వచ్చేసి మిషన్ 40,000 అట. బాగుంది పెట్టిర్రు. ఇక్కడ మనకు రీడింగ్లో ఏర్పడుతుంది. ఆన్ చేసిండు. ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, అంటే వాటర్ కంటెంట్ వస్తున్నారా, నీళ్ళు ఎంత కలిపిరు ఏందన్నది మనకు చూపిస్తుంది. ఇక్కడ చూద్దాం. వర్కింగ్ అవుతుంది ఆల్రెడీ. స్కానర్లో అయితే ఇక్కడ వచ్చేసి ఫ్యాట్ అలాగే వాటర్ కంటెంట్ ఇవన్నీ దీన్ని ఇక్కడనే ఉన్నాయి మనకి చూడడానికి. ఇలా చూపిస్తుంది. పాలు లీటర్ 75, పెరుగు 100 కిలోకి. బ్రెడ్ ప్యాకెట్లు ఎట్లా వచ్చినాయి అన్ని ఎక్కువ. నాకు బండి ఇష్టం కదా, అలాగే మేము పాలు తీసుకుపోతున్నాము హైదరాబాద్కి. ఇక్కడ ఇంకా విలేజ్ నుంచి వస్తాయి కాబట్టి మంచిగా ఉంటాయి, అందుకని ఇంకా టేస్ట్ కూడా బాగుంటున్నాయి. టీవీ పెట్టుకుంటే. ఇప్పుడు పెరుగు, మళ్ళీ పెరుగు తీసుకుంటాం. పెద్ద బాటిల్ ఏవాట పాపం అన్నీ చిన్న ఇస్తారు వాళ్ళు. కుండలది ఇలా బకెట్లు వేసారు మా కోసం 5 కిలోలది. ఈ అన్నయ్య తోడు పెడితే మంచిగా అవుతుంది టేస్ట్. ఇగో శంకర్ అన్న కూడా వచ్చిండు. ఈ బాబు మా ఫ్లోరాతో ఆడుకుంటాడు మంచిగా కదా. బాయ్ చెప్పు అంటే అటు బాయ్ చెప్తున్నాడు ఆ బాబు. ఫ్లోరా కార్లోనే ఉంది. దుబాయ్కి పోయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కదా, ఇప్పుడు తీసుకెళ్తున్నాము.